అబ్బా, పానం అంతా ఎటో ఉన్నది. అవునే లచ్చి, ఏందయ్యా ఎందుకు అడతానో ఈయనే ఉన్నా. పండక్కి జరిగే మనవరాలని పిలవాలని. ఎప్పుడో అచ్చిళ్ళు పిల్లలు కళ్ళనే ఉన్నారు. అబ్బో మజాల్తి, నేను బుజ్జికి ఫోన్ చేసి ఎప్పుడో రమ్మన్నాను. అట్లనే వాళ్ళని కూడా పట్టుకరా బిడ్డ అని చెప్తే వాళ్ళని కాట డ్యూటీ ఉన్నదాట, రావడం కుదరదత్తమ్మా అని చెప్పిండు. ఇక నేను అట్లుంటే ఎట్లా బిడ్డ, ఇక ఆ టైం కన్నా వచ్చిపో అని చెప్పిన. ఇక అన్ని బువ్వల కూరలు అయ్యే వరకు వచ్చిపో తినిపోతాడు తీయరాదల్లుడు. అబ్బా కొడక, ఇయ్యలేదు అట్నా ఏ లీవు? సెలవులు లేవటయ్యా, మనం ఏం చేస్తాము. సరే ఇక జరంత అన్నం పెట్టు. ఇక పెందలాడి తిని పడుకొని రేపు పోవాలవ్వా తొందరగానే. సరే సరే, పిల్లగాళ్ళత్తే సంబరం ఉంటదవ్వా ఇల్లు. అందుకే రమ్మన్నాను ఎప్పుడో చూసినాలని. సరే ఇక పడుకోవాలచ్చి పొద్దున్నే పెందలాడి లేవాలి. అబ్బో పొద్దు ఎక్కిపోయా కదా, ఈ చలికి లేవ బుద్ధి అయితలేదాయే. జర నేను ఇల్లు వాకిలు విడిచి మొత్తం తుడిచి కడిగి ఇక పప్పాలు మొదలు పెడతా. ఇక పిల్లగాళ్ళొస్తే మళ్ళీ ఏం తింటారయ్యా. అదే లచ్చివి, ఇక నీ పనికి ఆడికి పోతానా మరి. గీ అన్ని ఈ బొడ్డు కొడుకు ఆడబడితే ఆడబడేసిండు కదా. ఈడేడున్నాడు అసలు, పొద్దున్నేటో పోయినట్టున్నాడు. అరే రాజుగా, ఓ రాజుగా, ఏందే? అరే అయ్యో అక్కోళ్ళు వస్తారట, ఆడపరాన్నే ఉన్నది, జరంత సాయం చేయి బిడ్డ. పిల్లలు వస్తే మొత్తం గుంజపడేస్తారయ్యా, ఇదంతా సర్దుదాం పట్టు. నువ్వు పోయి ఇక రూమ్ సర్దుపో బిడ్డ. సరే అమ్మ పోతానా. అబ్బో నా పిల్లలు వచ్చిర్రు, రింకులు తల్లి చూడకి ఎన్ని రోజులైందవ్వా. ఏం తింటావారా లక్కి తల్లి, చూడకి ఎన్ని రోజులైందిరో. అవ్వరు నా బంగారు తల్లులే. ప్రయాణం మంచిగా జరిగిందా ఏ బిడ్డ? అవో ఏం జరుగుడవ్వ, ఫ్రీ వసూలు పెట్టిన కాంచి నీ అవ్వ తోసుకుంటేనాయే సంక్రాంతి పండగ ఆయే. అబ్బో కిక్కిర్చి జనం అట్టనే ఉంటది బిడ్డ, ఎట్టొకట రావాలి. అల్లుడికి పని తీరలేదా ఏ బిడ్డ, రానని చెప్పిండాయే. ఏమోనే అమ్మ అడ్డున్నదాట, అప్పటికి వస్తానని చెప్పిండు. మరి ఇప్పుడే వాడిని సర్దమన్నా ఇల్లు ఈ తమ్ముడిని ఈ జర పప్పాలు చేద్దామని మొదలు పెడదాం అనుకుంటాను బిడ్డ. రింకులు వండింటావరా? ఏం పప్పాలు కావాలి తల్లి? లజ్జు కావాలి. లక్కి నాయనా, నీకేం కావాలి నాయనా? పిల్లగాళ్ళకి ఇవాళ అడిగిన చేసి పెడతానే కవిత. ఈ రాండి బిడ్డ రాండి, అన్నం తిందురు రాండి, మంచి ఎండ మీద వచ్చి రాయే, ఆకలి అవుతుంది రాండి. తాతయ్య చేనుకాడికి పోయిండు నాయన, సాయంత్రం వస్తాడు. నానెప్పుడు పోయిండే పనికి? పొద్దుగాలనే పోయిండాయే. పొద్దుగాలనే పోకటవ్వ, మరి ఎప్పుడు పోతాడు? మీ వస్తానమని తెలియదాయే అమ్మ, మరి పనికి ఎందుకు పోయిండే? ఒక్కరోజు ఉండమనకపోయినావా? పిల్లలతో గిట్లా ఆడుకునే కదనే. చెప్పిన కానీ ఇక కూళ్ళ కాడికి గద బిడ్డ, ఒక్కరోజు మానేస్తే 400 పోతాయాయే. ఇక పండగలప్పుడు ఎట్లా పోరు కదా, అందుకని ఇప్పుడు ఏమో అమ్మన్న సాయంత్రానికల్లా తడితే 4 గంటల వరకు అప్పటికి. అగరింకు అగలక్కి అచ్చిల్లారా? కొలితే వాళ్ళు బయటికి పోదాం పాలి. మామయ్య కైట్లు ఎగరేద్దామా? ఇగో మీరు మంచిగా అన్నం తిని మంచిగా ఆడుకున్న తర్వాత కైట్లు ఎగరేద్దాం, సరేనా? పోదాం పాండి. అరే కాసేపాలని బయట తీసుకుపోయి ఆడిపీర ఏమైనా కొనిచ్చి అమ్మకి అప్పాలల్లా సాయం చేస్తా. పిల్లగాళ్ళు ఉంటే మళ్ళీ చేయనియరు, అంత ఆగమాగం చేస్తారు, ఆడి అన్నే పడేస్తారు. ఇలా తీసుకపోరా తమ్ముడా. సరే నేను తీసుకొని పోతా. రింకు లక్కీ పోదాం పాలరా, బయటకు పోయి గులాబ్ జాములు కొనుక్కుందాం. పోదాం పాలి. అక్క పోయేస్తానే. అంత పైలమేనాయే అమ్మ. ఎట్లుంటది బిడ్డ, కాళ్ళ నొప్పులాయే, షుగర్ ఉన్నదానికి. ఇంకేం చేస్తా, గట్నే ఉంటుంది పానం, అస్సలు మంచిగా ఉంటలేదా, నిమ్మలమైంది. గట్టనే ఉంటది. ఇక గింతంత తిని చేద్దాం పాయే అమ్మ. మళ్ళీ పిల్లగాలైతే ఆగమాగం చేస్తారే, చేయనియరేపా. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో ఒక పార్ట్ 1 చేసాము, పార్ట్ 2 కూడా ఉంటుంది. అప్పుడు సంక్రాంతికి హరిదాసులు ఎలా వస్తారు, పిల్లలు ఎలా అల్లరి చేస్తారు, అప్పాలు ఎట్లా తింటారు, కైట్లు ఎగరేస్తారు, ఇవన్నీ చూపిస్తాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఎట్లా ఎల్లను మారం చేస్తారో అవి కూడా చూపిస్తాము. సో పార్ట్ 2 ఉంది. ఈ పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.
అందరూ చూసుకుంటూ పోతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. జర సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే లైక్ బటన్ మీద లైక్ ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ కూడా నొక్కుర్రి. మీకు ఎవరెవరికి ఏమేమి వీడియోలు కావాలనో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మేము వాటిని ప్రయత్నిస్తాం చేయడానికి. కొంచెం పార్ట్ 1 కామెడీగా కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. జర అది కావాలంటే మాత్రం కింద పార్ట్ 2 అని కామెంట్ చేయర్రి. జర పోయేత్తం వల్ల చాలా అప్పాలు చేయాలి నేను నా బిడ్డ.